ఈ రాత్రి కాల ఈ శ్రీవర్ధన కూర్చు ఈ 11వ కూర్చు ఏర్పాటు చేస్తున్న బిడ్డలకు కూర్చొని వచ్చిన మీ అందరికీ లోకరక్షకుడు పునరుద్ధరణైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ రాత్రి కాల సభలో మీ అందరికీ కూడా ఉదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. మహాప్రభులో ఈ 13వ దినానికి మనము సమీపించాం. ప్రతి నిత్యం కూడా ఏఎల్సి వారు ఇచ్చిన అంశాల మీద వాక్యాలు నేర్చుకుంటూ వస్తున్నాం. నేర్చుకున్న వాక్యాలు విడిచిపెట్టేయకుండా ఆసక్తి కలిగి రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఆ పాటలు ఉన్నాయో లేదో చూసుకోండి. మనకి ఇవ్వబడిన పాటల బుక్కులో ఆఖరి పేజీలో ఈ అంశాల గురించి పాఠాలు చేస్తారు కనుక ప్రతి ఒక్కరు ప్రతినిత్యము ఆ 3 పాఠాలు ఖచ్చితంగా చదువుకోండి. వాక్యం కూడా అర్థమవుతుంది. వాక్యం చదువుకునే పిల్లలకు కూడా మనం నేటి అంశం హారము అనగా బరువు బాధ్యత. బరువు బాధ్యత ఒకటేసారి అది చాలా బాగా ఉంటుంది. ఏంటి అంటే ఎన్ని బాగా అలాగే అందరి భారం కూడా మనం అనుభవించే దినచర్యలో లేదా మనం జీవించే జీవిత విధానంలో మనం ఏర్పాటయ్యే కుటుంబ వ్యవస్థని నడిపించుకోవడానికి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ప్రతి మనిషికి కూడా బాధ్యమైన ఆయా కుటుంబ బాధ్యతతో కూడిన వ్యక్తిగత భారం చాలా ఉంటే మానవుడు విమోచింపబడలేదు. మనకు తానుగా విమోచించుకోలేని బాధ ఒకటి ఉంది. ఏమిటి ఆ బాధ అంటే బైబిల్ చెప్తుంది, లేదా బైబిల్ దేవుడు చెప్తున్నాడు, పాప భారం. పాపం అనేది భారంగా ఉన్నది. ఆ భారము ఎలా ఉంది అంటే కనుక మనము ఆరాధనలో చెప్తూ ఉంటాం కదా, బాహ్యంగా ఆంతరంగికంగా లెక్కలేని పాపములు నేను చేసి అంటే లెక్క అనేది లేదు. అందుకే ఆ మాట మనం చెప్తూ ఉంటే అవి సంపూర్తిగా నేను గ్రహించలేదు. కానీ నూతన నారాధన చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతంగా మనకి అనేక భారాలు ఉంటే మనం గ్రహించలేని పాపాలతో కూడిన భారము ఉంది. కానీ సాదృశ్యమే 150 కిలోల బరువైన ఆ కొయ్య సిలువను పురవీధుల్లో మోసుకుంటూ రాళ్ళు నప్పులు తెలిసిన కప్పడం మీదకి ప్రభు మోసుకుంటూ వెళ్ళారు. సిలువలు ఎందుకు మోయాలంటే మిగిలిన ఇతరులను మోసినట్టు మనకు అక్కడ చూపించట్లేదు. మరి ఇంట్లో ఎందుకు మోయించారు అని ఈర్షుతో మోయించిన లేఖనం ఎక్కడానికి ఇదిగో మన ఇంటి మీద ఉన్న పాప భారాన్ని ఆ సిలువ రూపంలో భారం మోసిన ప్రభువుగా నేటి రాత్రి కాల సెలవులో ఆహ్వానం గురించి కాదని మనుషులు లేదా గొప్పవారు లేదా ఉన్నతమైన వ్యక్తులు లేదా సేవకులు, పరిచారకులు, ధర్మశాస్త్రోపదేశకులు, సదుపేయులు అనే వారు ప్రజల మీద పెడుతున్న భారాల గురించి స్వార్థ పాఠ్యభాగంలో మనకి బాగా చదువుకుంటే అర్థమవుతుంది. ఇక పాఠ్యమైన పాఠ్యభాగంలో రెహబాబు అనే రాజు
కుమారుడు రెహబాము అనే రాజు పరిపాలనలోకి వచ్చిన తర్వాత సొలొమోను కొన్ని ఆంక్షలు విధించాడు. రాజ్యానికి లేదా రాజ్యంలో ఉన్న ప్రజలతో మీరు ఇంత పన్ను కట్టాలి, లేదా మీ పంటలు ఇంత బాగా తీసుకొచ్చి ఇవ్వాలి, కుటుంబానికి ఇంత మనిషి కింద అని నియమించింది. ఒకవేళ పరిస్థితులను బట్టో లేకపోతే కుటుంబం విస్తరించిన దాన్ని బట్టో ఆ ప్రజలకు ఏమైంది అంటే కనుక అది భారం అయిపోయింది. అది ఎక్కువైన కారణాన్ని బట్టి తన తర్వాత రాజైన రెహబాము దగ్గరికి వచ్చి వారు ప్రజలు చెప్పుకుంటూ ఉంటే ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారంటే, అయ్యా మీ తండ్రి విధించిన భారం చాలా ఎక్కువైంది, నువ్వు రాజరికానికి వచ్చావు కాబట్టి రాజులో వచ్చావు కాబట్టి మా కూర్చోమని చెప్తున్నాను. వచ్చావు కదా, మీ తండ్రి పెట్టి అప్పుడు ఎలా ఉండాలి, ఇప్పుడు మాకు చాలా భారం అయిపోయి ఆ భారాన్ని తగ్గించు అని రెహబాముతో అడుగుతూ ఉంటే, రెహబాము ఎవరి కాలంలో రాజు అయ్యాడు, పరిపాలించడానికి పరిపాలకుడుగా మారాడు. అడిగిన ఇశ్రాయేలు ఆలోచన అనుభవజ్ఞులతో ఆలోచన చేయకుండా పెద్దవారితో ఇదేమిటి పరిస్థితి ఏంటి ఇలా వచ్చి అడుగుతున్నారు కదా, ఈ భారం తగ్గిస్తే మన ట్రెజరీకి లేదా పరిపాలనకి మనకు వచ్చే ఆ ధనాకారానికి ఏమన్నా తక్కువ కదా, పరిపాలనలో ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా వస్తాయా అని మంత్రిని లేదా తనకంటే పెద్దవారిని అనుభూతులు పెట్టకుండా ఒకటి వయస్కులైన స్నేహితులతో సంప్రదింపులు జరిపిస్తున్నాడు. సంప్రదింపులు జరిపిస్తూ ఉంటే రెండు మార్చు అన్నారంట. మరేమన్నారు, మార్చు, నువ్వు రెండు ఫాలో అయ్యేలా ఉండకుండా సెట్ చేయాలి అన్నాడు. మరి ఎలాగా అంటే నువ్వే ఒక ట్రెండ్ సెక్టర్గా కావాలి అన్నప్పుడు చెప్తున్నాడు, నా తండ్రి నడుము బరువు అయి ఉండొచ్చు, భారం అయి ఉండొచ్చు, కానీ మీరు నా దగ్గరికి వచ్చి అడుగుతారు కదా, నా ఆలోచన చెప్తున్నా చూడండి, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు ఇంకా భారము అంటే మీ భారం నేను చేస్తాను అనలేదు, ఇంకా ఎక్కువే చేస్తాను. మానవుల మీదకి భారం ఎలా అవుతుంది అంటే కొన్ని సాదృశ్యంగా సందర్భాలు ఇవ్వబడిన వాక్యాలు మనము సుస్పష్టంగా దాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలా విలువైన విషయాలు మనకి తెలుస్తాయి. మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, కొత్త సంకీర్తనలో చదువుకున్న మాటలు చివరి మాట ఏమంటారు తెలుసా, నా నోటి మాటలు అలా దేవుడి దృష్టికి అంగీకారమైతేనే ఏదైనా మన అంతమైన ఆలోచనలైనా మన మాట్లాడే మాటలైనా దేవుడి దృష్టికి అంగీకారం అయితేనే అది దేవుడు సఫలపరుస్తాడండి. రెహబాము ఆలోచన దేవుడి దృష్టికి అంగీకారమైందా? అవలేదు. ఆ విషయాలు కొన్ని చదివేసి నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకున్నాం. దినవృత్తాంతముల గ్రంథం 4వ గ్రంథంలో చదివిన మాటే దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఆ మాట ఉంటుంది. 10వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 10-11 వచనాలు. అతనితో కూడా పెరిగిన యవనస్తులు అతనితో ఇట్లని, మీ తండ్రి మా కాడిని బరువు చేసెను, జనులతో నువ్వు చెప్పవలసింది ఏమనగా, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు బరువుగా ఉండదు, నా తండ్రి బరువైన కాడికి మీద మోపెను. కానీ ఏం చేస్తారంటున్నాడంటే మరింత బరువు చేస్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎవరైనా దిక్కు అంటే కనుక ఆ దేశాల్లో ఎక్కువ జరుగుతుంది. ఇండియాలోనే ఆ యుద్ధ ప్రకటన జరిగింది. మనకి దిక్కెవరు? మనం పరిపాలించే ప్రైమ్ మినిస్టర్ కదా. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సెక్యూరిటీ ఏరియా మా భయంగా ఉంది అని చెప్తే, నేను ఇంకా భయపెట్టేస్తాను కదా, మీకు భయపెడుతుందా, నేను ఇంకా భయపెడతాను అంటే ఎలా ఉంటుంది? ఇదే పరిస్థితి.
మీ తండ్రి పెట్టిందే కొంచెం భారం అయిపోయింది అంటే కనుక నా కాడి ఇంకా బరువుగా ఉంటుంది అని. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారండి. 430 సంవత్సరాలు అనుభవిస్తున్న తరుణంలో మోషేను దేవుడు పంపించిన తర్వాత తన ప్రజలైన ఇశ్రాయేలును పంపించమని దేవుడు అడుగుతున్నాడు. ఆ దేవుడికి పండుగను ఆచరించడానికి 3 దినముల ప్రయాణం అంతా అరణ్యంలోకి వెళ్ళి ఆ పండుగను ఆచరించాలి. అందుకు ఇంతకాలము నీకు కొలువు చేసిన తన పిల్లలైన ఇశ్రాయేలును పంపించు అంటే అప్పటి నుంచి ఇప్పటికే బానిసత్వాన్ని అనుభవిస్తున్న ప్రజలకి ఇంకా ఏం చేశాడు తెలుసా? అప్పటి వరకు ఇటుకలు చేస్తే ఇటుకలు కాల్చడానికి కట్టెలు ఇచ్చేవాడు, గడ్డి ఇచ్చేవాడు. ఇక అక్కడి నుంచి ఏం చేశాడంటే ఆ గడ్డి కూడా రాజు దర్బారులో వచ్చి రాజు నరకారం రాజు సముఖంలో వచ్చి ఆజ్ఞ ఇవ్వబడదు, అరణ్యంలోనికి మీరే వెళ్ళి దానికి సంబంధించిన కట్టెలు గడ్డి కూర్చుకుని నేను చెప్పిన లెక్క టయాలకి తక్కువ కాకుండా ఇటుకలు మీరు అప్పగించవలసిందని భారం అంటే భారం ఏం చేశారు? పెంచారు. ఫరో అయితే ఇశ్రాయేలుకి వ్యతిరేకి, లోకానికి సాదృశ్యం. ఫరో అనేది లేదా ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకానికి సాదృశ్యంగా లేకపోతే అపవాది నీడలో ఉంది. దాన్ని పరిపాలించేవాడు కూడా అపవాది సంబంధిగా ఉన్నాడు. అందుకనే యెహోవా ఎవడు అని దుర్భాషగా మాట్లాడుతున్నాడు. వెళ్ళలేము అంటున్నాడు. 10 అద్భుతాలు చూసిన తర్వాత కూడా ఆ రాజు యొక్క కఠినమైన గుండెతో ఏమైనా వారిని చంపేయాలనుకుని తరుముతూ పంపిస్తాడు. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు పువ్వులు పట్టుకుంది, పైకి పట్టుకుంది. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే పొయ్యి అన్నట్టు. ఎదరేమో సముద్రం, వెనకాలేమో సైన్యం. అంటే ఏం చేస్తున్నాడంటే వాడు ఉదయం మాట్లాడితే కఠినము అవుతూ ఉంది. దేవుడు అక్కడ తీర్పు తీర్చాడు. ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే కనుక ఏ ఐగుప్తు పాపానికి లేదా లోకానికి సాదృశ్యంగా ఉందో, దాన్ని పరిపాలించే ఐగుప్తు ఏ కఠినాత్ముడుగా ఉన్నాడో, కానీ ఇడిపించిన తర్వాత దేవుని ప్రజలను పరిపాలించడానికి, నాకు దీపమై ఉండడానికి నీ సింహాసనం మీద ఒక ఉండకు మానడు అని దావీదుతో వాగ్దానం చేసిన దేవునికి, ఆ దేవుని ఆజ్ఞను దేవుడిచ్చిన ఆ కృపను మరిచిపోయిన రెహబాము ఎలా ఉన్నాడు? ఫరో అయితే లోక సంబంధి, ఫరో అయితే అపవాది చేత నడిపించబడుతున్నాడు. కానీ జ్ఞానం కలిగిన నడుములోంచి పుట్టిన రెహబాము అనేవాడు ఆ జ్ఞాన సంపూర్ణ కడుపును పుట్టి అజ్ఞానుడుగా ఉండి ఏ రాజునైతే ప్రజలు నమ్ముతారో ఆ పరిపాలించవలసిన రాజు మరింత కఠినత్వాన్ని చూపిస్తున్నాడు. భారాన్ని ఎక్కువ చేస్తాడు అని చెప్తున్నాడు. పాత నిబంధన పాఠ్య భాగంలో చదివిన మాటలు ఎక్కువ భారం చేశారు. మనిషి వ్యక్తిగతంగానే జన్మతా పాపి అయిన కారణాన్ని బట్టి అనేక పర్యాయాలు దేవుని ఎరగక, దేవుని ఎరిగి కూడా లోక ఆశలను వేడక, శరీర సంబంధమైన కోరికలను అణుచుకోలేక, పాపంతో జోలివద్దు అని పాపానికి యోసోపులకు దూరంగా పారిపోక, దానికి లొంగిపోయి ఆ శరీరము కోరికను ఇచ్చి తీర్చుకుని కళ్ళ ద్వారా, నోటి ద్వారా, మనసు ద్వారా, ఆలోచన, నడవడిక, ప్రవర్తన, శరీరం ఇవన్నీ వాటి ద్వారా చేసే పాపాలు ఎక్కువైపోయి భారంతో ఉండిపోతూ ఉంటే ఆ భారాన్ని తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. అలాగే పరిపాలించవలసిన వారు అన్ని విధాల సర్వదా సుభిక్షంగా పరిపాలించవలసిన రాజు మరి ఏం కావాలో, ఏ లోటు ఉందో, ఏం తక్కువ అవుతుందో, లేక ప్రజల మీద భారం అనేది లేకుండా ఉండాలి అని ఆలోచన చేయవలసిన తండ్రి స్థానంలో లేకపోతే రాజు స్థానంలో ఉన్న వాడు ఏం చెప్తున్నాడంటే మీ మీద భారము పెడతాను అంటే లోకానుసారంగా ఆలోచించేవాడికి లేకపోతే రాజులకు రాజైన ప్రభువుకి ఈ భూసంబంధమైన రాజులకి వ్యత్యాసం మనకు తెలియాలని మాట చెప్తున్నారు. పరలోకంలో పరిపాలించడానికి ఈ భూమి మీదకి రిక్తుడుగా వచ్చిన రాజైన రాజులకు రాజైన ప్రభు అయితే నీ నా భారాన్ని తీసివేస్తున్నాడు. కానీ ఈ లోక రాజులు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ లోక అధికారులు ఏం చేస్తున్నారు తెలుసా? నీ మీద ఇంకా భారాన్ని పెంచుతున్నారు, అనేక రూపాల్లో పెంచుతున్నారు. ఆ భారాలే కాదు, ఇప్పుడున్న
నువ్వు దేని కొంటే దాని మీద జిఎస్టీ ఉంది. 24% వేసేసి 12% తగ్గించేసాడు. అలా ఇటు పెంచుకో. నువ్వు కట్టి ట్యాక్సే దాన్ని మళ్ళా దాని కోసం దాచుకుని ఇంకా అనేక రూపాయలు నీ మీద వసూలు చేస్తాడు. అంటే ఏమవుతుంది అంటే కనుక లోకానుసరమైన అధికారులు, లోకానుసరమైన వ్యక్తులు భారాన్ని పెంచేవారుగా ఉన్నారు. నరులను ఆశ్రయించుట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆ మాటలు వాక్యాన్ని ధ్యానం చేసి ముగించింది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం బుద్ధిహీనుల గురించి చెప్తాడు. సరిగా ఆలోచన లేని బుద్ధిహీనుల గురించి. బుద్ధిహీనుల పెదవులు కలహములకు సిద్ధంగా, అంటే ప్రజలందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే బతుకులాడితే తగ్గించబోయా అంటే దాని వ్యతిరేకం ఏమన్నాడు? బుద్ధిహీనుడిగా మాట్లాడుతున్నాడు, ఎక్కువ చేస్తాను అంటున్నాడు. చదువు. బుద్ధిహీనుడు నోరును బట్టి వెళ్ళిన మాట్లాడు ఏమవుతుందంటే నాశనం వస్తుంది. ప్రజలకు ఇష్టమైతే కనుక 5 సంవత్సరాలు పెంచుతారు తప్ప ఇష్టం కాకపోతే మళ్ళీ వెంటనే విరుడైనట్టే దించుతారు కదా. అదే వారికి నీకు బుద్ధిహీనంతో చేస్తే ఈ యాభావం అనేవాడు బుద్ధిహీనంతో భారం తగ్గించవలసిన స్థానంలో ఉంది. కనీసం మాటల ద్వారా కూడా ఊరట కలిగించే వ్యక్తిగా లేదు. ఇక భారము పెంచుతారు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 6వ వచనం. నా జనుల మీద కోపపడి రాజుగా నీకు స్వాస్థ్యంగా నా ప్రజలను అప్పగిస్తే కనికర పడవలసిన నీవేం చేశావంట? ఆడినంగా భారం చేస్తున్నావు. కనికర పడవలసిన స్థానంలో ఉండి ఏం చేస్తున్నావు? నువ్వు కఠినత్వాన్ని చూపిస్తున్నావు. సామెతల గ్రంథంలోని 10వ అధ్యాయం 14వ వచనం. మూడు ఎలా ఉంటుంది కదా, వారు ఏదో నాశనం చేస్తున్నాం, బాధ పెడుతున్నాం అనుకుంటారు, కానీ నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటారు. కఠినమైపోయిన మనసు ఇన్ని అద్భుతాలు చూసిన కరకనప్పుడు తరుగుతూ వెళ్ళి ఏం చేశాడా అంటే జలసముద్రంలో పడి ప్రజలైన ఇశ్రాయేలు ఆరణ్యాలను అవతలకి దాటేస్తే ఈ మరో సైన్యం ఏమైంది? సముద్రంలో. అంటే బుద్ధిహీనుడుగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందా? అంటే లోకానుసారంగా ఇచ్చిన అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, ప్రతి అధికారం దేవుడు ఇచ్చేది అని వాక్యం చెప్తున్నప్పుడు ఆ అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే, నీ స్వనీతిని ఆధారం చేసుకుని స్వలాభం కోసము ఆ అధికారాన్ని వినియోగిస్తే కనుక గద్దెని తిప్పి గడ్డిని వేయించే దేవుడు ఈ అధికారాన్ని తీసివేయడమే కాకుండా నీ నోటి మాటల వల్ల వచ్చిన ఫలాన్ని నీకు ఇస్తాడు. దానికి నీకు ఏమని పేరు అంటే బుద్ధిహీనుడు అంటున్నాడు. అధికంగా ధనం సంపాదించుకునే ధనవంతుడిని ఓరి వెన్నువాడా అనిపించిన దేవుడు జ్ఞానం లేకుండా ఉన్నతమైన స్థితిలో పరిపాలించవలసిన నాయకత్వంలో ఉండి అనాలోచితంగా లేకపోతే జ్ఞానంతో సంబంధం లేకుండా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే వాడిని బుద్ధిహీనుడు అంటారు. స్వార్థ పాఠ్య భాగంలో కూడా ప్రభు సశరీరుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవే. చదువుతాం. 4వ వచనం, 2వ వచనం చూడండి. శాస్త్రులను పరిచయులు మోసే పీఠ ముందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పిన వాటిని అనుసరించి గైకొనుడి. అంటే వారికి ప్రకటించే అధికారం, శాస్త్రాలు తెలుసుకోవాల్సిన జ్ఞానం, అక్కడ కూర్చునే అధికారము,
దేవుడే ఇచ్చాడు కనుక వారు చెప్పినవన్నీ మీరు ఖచ్చితంగా వినండి వినండి. కానీ వారి ప్రవర్తన ఒక గంట మీరు కనిపెట్టండి. వారి క్రియలు ఎలా ఉన్నాయో చూడండి, వారి ప్రవర్తన ఎలా ఉందో మీరు చూడండి. వారి క్రియలను బట్టి మీరు ఫాలో అప్ చేయండి. చదవండి కదా. వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. కానీ ఏం చేస్తారని తెలుసా? మోయ సిద్ధం కానీ భారమైన బరువులు భుజాల మీద పెట్టి వారు వ్యక్తిగతంగా చేయవలసి వస్తే కనీసం చిటికెన వెలుగు కూడా చిన్న బరువులు కలపడానికి కూడా ఇష్టపడరు. అందుకనే ప్రతి అధికారికి ఇచ్చిన అధికారం ఎలా ఉంది అంటే కనుక ఇక్కడ చెప్పడానికి ప్రజల కోసం అవకాశం ఇస్తే ఏదో కల్పనాకథలు పట్టుదలలో కాసేపు టైం పాస్ చేసి వెళ్ళిపోతే కనుక మీరు గమనించండి. వారు దేనికోసం అలాగ టైం పాస్ చేస్తున్నారో, దేనికోసం పబ్బం గడుపుకుంటున్నారో, దేనికోసం మిమ్మల్ని తిమ్మిడి మమ్మల్ని చేసి లేకపోతే మస్తూసి మారేకాయ చేసి లేకపోతే మట్టి పెంటు మీద వెళ్ళిపోతూ వస్తున్నారో గ్రహించాలి. వారి క్రియలు ఎలా ఉన్నాయో గ్రహించాలి అంటున్నారు. ఇలాంటి వారు ఏం చేస్తారో తెలుసా? మీ మీద ఎన్నో భారాలు పెడతారు. అలాగే చెప్తున్నారు, శాస్త్రులుగా పరిచర్యలుగా ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నవారు నిలువడంగీలు వేసుకుని సంత వీధుల్లో వందనాలు కోరుకుంటున్నారు, ప్రత్యేక స్థానాలు కోరుకుంటున్నారు, భోజనాల కాడ అగ్రపెట్టాలు కోరుకుంటున్నారు. ఏ చేయవలసి వచ్చేసరికి ఏం చేస్తున్నారు తెలుసా? ఉదయనాల్లోనూ చీలకర్రలోనూ కొద్దిమేర కట్టల్లోనూ దశం భావిస్తున్నారు తప్ప ఇవ్వవలసిన దాంట్లో ఇవ్వట్లేదు. కానీ విశ్వాసులు ఏం చెప్తున్నారు తెలుసా? బలిపీఠం కూడా పెట్టుకుంటే నీకే ఉన్నారు ప్రయోజనము, బలిపీఠం మీద ఉండే బంగారు కూడా పెట్టుకో అధ్యక్షంగా తీసుకున్నారు. ఎందుకు చదువుకున్నామంటే అర్పణం కూడా పెట్టుకో, బలిపీఠంలో ఏమీ లేదు, అర్పణ మీద ఉన్నాడు. అసలు దేవుడు ఏమన్నాడు తెలుసా? మనమే ఒక బలిపీఠం అంటున్నాడు దేవుడు. మనమే ఒక సజీవమైన రాళ్ళం అంటున్నాడు దేవుడు. మనమే ఒక ఆత్మీయ మందిరం అంటున్నాడు దేవుడు. కానీ పప్పం గడుపుకునే వారు చెప్పే విధానం ఇలా ఉండాలి. మీరు గ్రహించుకోండి. మీరు బరువులు భారాలు మీ మీద పెడతారు. సిటికలు వెళ్తూ కూడా చదవమాట మోయ సిద్ధం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజాల మీద వారు పెట్టుదలే కానీ తమ వేలితోనైన వాటిని కదిలింప నొల్లరు. మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు విడపుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఇంద్రుడు అగ్ర స్థానం సమాజ మందిరంలో అగ్రపీఠములు సంత వీధుల్లో వందనములు మనుషుల చేత బోధకులని పిలువబడి కోరదు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకులు, మీరందరూ సహోదరుడు. ఇలా చేస్తున్నారు వారిని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు తెలుసా? ఈ చివరి దినాల్లో అటువంటి బోధకు మనము పడిపోకుండా ఉండాలంటే వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనది. అలా ఎవరైనా ఉంటే కనుక అది తప్పుడు బోధ, సత్యమైన బోధ అని గ్రహించే విధంగా మనం ఉండాలి అని వాక్యం ద్వారా దినము భారం గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఆ పాపభారం తీయడానికి పరలోకాన్ని విడిచి ఆ మహామహిమను విడిచి వచ్చిన ప్రభువు ఈ భూమి మీద మనుషులకు సుభిక్షంగా పరిపాలించాలని అధికారం ఇస్తే ఆ అధికారం కలిగిన వ్యక్తులు ఏం చేస్తున్నారంటే తన ప్రజలను బాధించేవారుగా ఉన్నారు. దేవుని పిల్లలకు ఇంకా భారాలను పెంచేవారుగా ఉన్నారు. ఇంకా భారాన్ని పెంచేవారుగా ఉన్నారు. ప్రభావం చేసిందే ఇదిగో సేవకులుగా లేదా ధర్మశాస్త్రోపదేశకులుగా బోధకులుగా ఉన్న వారు చేస్తున్నది కూడా అదే. మీరంట చిటికలు వేరుతో కూడా కలుగుతానికి ఇష్టపడరంట, కష్టపడతానికి ఇష్టపడరంట. చదువుతున్నమాట అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనం. పితరులైనా మనమైన దేవుని శోధించే బరువులు పెట్టొద్దని అపోస్తలులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు వచ్చిందో సందర్భం తెలిసి నాకు చదువుకుంటే అర్థమవుతుంది. సున్నతి కోసం వచ్చింది, సున్నతి చేయించాలి అంటున్నారు.
అంటే కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు, కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. దేవునికి ఇష్టమైతే ఏ బాప్తిసం లేకుండా చివరి క్షణంలో ఊపిరి వదిలేసే దొంగనే దేవుడు అంగీకరించాడు. దేవునికి ఇష్టమైతే ఏ వ్యక్తినైనా ఆకర్షించుకుంటాడు. ప్రవద చెప్తుంది కదా, వాక్యం చెప్తుంది కదా, ఒకటిని ఆకర్షించుకుంటే తప్ప ఆయనకి ఎవరు కాదు. అమ్మా రక్షణ తీసుకోండి, ఈ దినాల్లో బాప్తిసం తీసుకోండి అని చెప్పగలమే తప్ప బలవంతంగా నిన్ను కట్టకూడదు. హృదయ ప్రేరణతో తీసుకోవాలి. వాక్యం చేత పట్టబడితే నువ్వు బాప్తిసానికి అంగీకరించాలి. ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం, ఎవరి గొప్ప కోసం లేకపోతే వేషధారణగా నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బరువు బాధ్యత ఎవరు నీ మీద దగ్గర పెట్టట్లేదు. కానీ ఏమన్నా తెలుసా, అక్కడ వచ్చిన మార్గం ఏంటో తెలుసా? తమ్ముడు అంగీకరించవా, సుమతి ఖచ్చితంగా తీసుకోలేకపోతే నీ మీద అన్నట్టుగా మాట్లాడతాడు. మన పితరులు పెట్టలేదు, మన ప్రభువు పెట్టలేదు. మన వ్యక్తి బోధించండి అని భారం అంటాడు అని ప్రభువు చెప్తున్నాడు. మన ప్రభు ఎంత గొప్పవాడంటే, వాక్యమైన దేవుడు ఎంత గొప్పవాడంటే, మనల్ని వెలకట్టలేని విలువైన రక్తము చేత కొని నీవు నీ సొత్తు కాదు, నీ కోసం క్రయధనము చెల్లించబడ్డదని చెబుతూ కూడా ఏమన్నాడు తెలుసా? నేటి వరకు కూడా వాక్యంతో మాట్లాడుతూ అవి అంటున్నాడు, హృదయం దొరకలేదు కదా, నా టమాటా వాళ్ళకి రికమెండ్ చేస్తా, పర్మిషన్ అడుగుతున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. నీ మీద నా మీద ఆయనకి సర్వాధికారం ఉంది. ఆయన నేటి వరకు కూడా నువ్వు అనుమతిస్తే నేను మారుస్తాను అంటున్నాడు. నువ్వు అంగీకరిస్తేనే నా రక్షణ తీసుకోవాలంటున్నాడు. నువ్వు నిజంగా నేను నీ కోసమే ప్రాణం పెట్టానని, నేను నీ కోసమే ఆ మహిమ సింహాసనాన్ని విడిచి రిక్తుడుగా మారి భూమి మీదకి వచ్చానని, నీ పాపం తీయడానికే ఏ పాపం లేని నేను ప్రాణం పెట్టి ఆ శిలువలో రక్తపు ముద్దగా మారిపోయానని నువ్వు అంగీకరిస్తే, యేసు అనే నామములో రక్షణ ఉందని నువ్వు అంగీకరిస్తే, క్రీస్తు అనే నామము అభిషేకం కలిగిన నామమును నువ్వు ఒప్పుకుంటే, ఆ క్రీస్తే చనిపోయి మూడో దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు, చనిపోయిన కూడా విశ్వాసంతో చనిపోతే తిరిగి లేస్తాడని నమ్మితేనే తండ్రి కుమార బాప్తిసం చేసుకోవాలన్నాడు. అధికారం ఉండి కూడా అధికారం చలాయించిన వాడిగానే ఉన్నాడు నీ నా ప్రభువు. నీ మీద నా మీద నేటి వరకు సర్వాధికారం ఆయనకు ఉంది. ఆనాడు కూడా ఆయన అధికారం చేస్తే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడైనా చెప్పు, నీవు యూదులకు రాజువా అంటున్నాడు పిలాతు. చెప్పు అంటున్నాడు. ఆయన మౌని అయి ఉన్నాడు. ఆయన మౌనమే, ఆయన మరణం, ఆయన మౌనంగా ఉంటేనే, ఆయన సిలివేస్తూ ఉంటేనే ఆకాశము భూమి కంపించిపోయి భూమి కంపం చేస్తుంది. సూర్యుడు నేను చూడలేను అని కనుమరుగైపోయినట్టు లోకం చీకటి అయిపోయింది. పర్వతాలు బద్దలైపోయి దేవాలైపోతే నడిమి చిరిగిపోతే నేటి వరకు ఇన్ని అద్భుతాలు జరిగినాయని, ఆయన లోకరక్షణని నీ చెవుల్లో ఇందరూ వినపడుతున్నా ఉదయం బద్దలు అవ్వట్లేదే. నీ హృదయం నేటి వరకు అడ్డుగానే పెట్టుకుంటున్నావే. నీ గడిన హృదయం ఇంకా కరగట్లేదే. శిరలు కలిగిపోయి కొండలు పగిలిపోయి భూమి బద్దలైపోతే ఇంకా కరగని ఎరగని ఉండిగా రాతిలాగా మార్చుకుని ఎంతకాలం జీవిస్తావు? రక్షణ ముందుకు నీ భారం తీసిన ప్రభు కోసం నువ్వేం చేస్తావు? ఆ భారం ఉంటే కనుక మొయ్యలేవు, ఆ భారంతో నడవలేవు. ఆ రక్షణ లేకపోతే ఆ పాపంతో పరలోకం చేరలేవు కదా. నీ భారాన్ని తీసివేస్తాడు. అప్పుడు అపోస్తులు మాట్లాడుతున్నారు, మన ప్రభువు కానీ మన పితరులు కానీ పెట్టని భారం మనం కూడా పెట్టకూడదు. కానీ ఇక్కడ స్వార్థ పాఠ్య భాగంలో శాస్త్రులైన వారు, పరిషత్తులైన వారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మోయే శక్తివు కానీ భారాలు దాని మీద పెడుతున్నారు. ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు. మీ నా ప్రభు ఏం చేశాడు తెలుసా? కుల మత భేద తారతమ్యము లేదు, ప్రాంత విభేదము లేదు. ఎవరైనా ప్రభు రక్షకుడు యేసు రక్షకుడు ఒప్పుకుంటే రక్షణ ఇస్తాడు. ఆయన ఏమి ఆంక్షలు పెట్టడు. ఈ నోటితో ఒప్పుకుంటే, పాపిని ప్రభు అని ఒప్పుకుని పాపాల నుంచి క్షమించమని విడుదల పొందితే రక్షణ ఇచ్చి నీ మీద ఏ భారం పడలేదు. కానీ ఆయన పేరు చెప్పుకో, ఆయన పక్షాలు వచ్చి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. మోయలేని భారాలు మీద
పెడుతున్నారు. నేను అంశము వారం గురించి మాట్లాడుకుంటున్నాను. ఆ వారం చేయడానికి పరలోకం నుండి ప్రభు వస్తే ఈ లోకంలో ఇచ్చిన అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజల మీద అంటే భారాన్ని మోపుతున్నారు. యెహోవా అనేవాడు భారాన్ని మోపాడు. ఐగుప్తులో ఫరో అనేవాడు భారాన్ని మోపాడు. ఇదిగో నూతన నిబంధనలో సేవకులు అనేవారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రజల భుజాల మీద భారాన్ని మోపుతున్నారు. చదువు పక్షం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి. ఇదిగో ఈ లోక అధికారులు ఇదిగో మీతో మాట్లాడుతున్న దేవునికి వ్యత్యాసం ఇప్పుడైనా గమనిస్తావా? ఈ లోకం అధికారులు ఏదైనా కనీసం నీకు ఏదైనా చిన్న మేలు చేయాలన్నాడు లాభము కోరుకుంటాడు. అని నేను ప్రభు ఏమన్నా చేస్తా, నీ మీద ఏ ప్రయాసం ఉందో, ఏ భారం ఉందో ప్రయాసపడి భారం మోసుకుంటున్నా అంటే క్రిస్టియన్ ఎవ్రీవన్ యూనివర్సల్ గా దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జగైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ప్రజలైతే చాలు, మానవులైతే చాలు, మనుషులైతే చాలు, వారికి ఏ ప్రయాసం ఉన్నా ప్రభువా అని వస్తే కనుక ఆ భారాన్ని తీసివేసి నేను సాత్వికుడు కనుక మీ మీద ఉన్న కాడి ఆ బరువైన కాడిని తీసుకువేస్తాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చదువు 30వ వచనం నుంచి. అయ్యలారా ఏ ప్రజలైనా జరిగే సందర్భము మధ్యరాత్రి వేళలో పౌలు సీరులో బట్టలతో ఉండగానే, కాడికి చేతులు సంఖ్యలో ఉండగానే వారు కలిగి ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నప్పుడు పరమశుడైన దేవుడు ఆయన పరవశానికి భూమి కంపించిపోయింది. పాదులు బద్దలైపోయి ప్రతి ఒక్కరి సంఖ్యలు తెగిపోయాడు. ఆ దేవుడి గారికి అందరూ పారిపోయారు. అధికారం నాది కనుక నేను చూసుకోలేకపోయింది కనుక ఇక నేను నాకు మరణమే శరణం అని చచ్చిపోవాలని చూస్తున్నప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నాను చూసారా? ఆ దేవుడి గారు అయ్యారా రక్షణ పొందడానికి ఈ ప్రయాస తీసి ప్రభువు అక్కడ ఏమి ఆక్షలు పొందలేదు. ఆయన విశ్వాసం ఉంటే అదే కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం? పరలోకం ఉందని విశ్వాసం ఉంది, లేకపోతే స్వర్గం ఉందని నమ్మితే కనుక అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఆయనే మాత్రం తీసుకెళ్తారన్న నమ్మకం మీకు ఉంటే, క్రీస్తునందు మృతులైన మృతులు తిరిగి లేస్తారు అని మొట్టమొదటిగా పునరుద్ధరణైన ప్రభు తిరిగి లేచాడని నమ్మితే అది కూడా విశ్వాసం ఉంటే చాలు. నీ మీద ఏ భారమో లేదు, నీలో ఉంటే నువ్వు ఎవరైనా, నువ్వెంత కఠినాత్ముడైనా, ఎంత ఘోర పాపాలు చేసినా, ఎంత ఘోర పాపి అయినా క్షమిస్తారు కానీ ప్రభువు పాపాన్ని ద్వేషించే పరిశుద్ధుడు. ఆయన భారం తీసివేయడానికి వచ్చాడు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు రక్షింపబడతావు. నీ పాపం అనేది ఆయన చూడడు, నీ భారం అనేది నీ మీద ఉండదు. తూర్పుకి ఎంత దూరం, పడవ ఎంత దూరం, అంత దూరము పాపాన్ని చేస్తాను. మరి మనం చదువు యోహాను పత్రిక, మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆజ్ఞను కైకొనండి. లోకంలో అధికారులు పెట్టి ఈ వారమని ముయ్యలేని ఇంటి పని ఎక్కువ చేసింది, ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ చేసింది కదా, స్కూల్ బిల్ పెరుగుకొని ఇవన్నీ నువ్వు భరించలేని మోయలేని ఆయన పెట్టే ఆజ్ఞని కూడా నువ్వు మోయలేనంత భరించలేనంత మనమైంది. అలా అనుకుంటే కనుక ఈ భారం తీసుకెళ్తున్న నా దగ్గర ప్రయోజనంలో ఉన్న ప్రధాన వ్యక్తి అని ప్రభు ఎందుకు పిలుస్తాడు?
ప్రయాసపడి వారం వస్తున్న సంవత్సరం ద్వారా మీకు విశ్రాంతిని ఆయన వారం పెట్టేవాడు కాదు, ఇలా వారాన్ని తీసుకున్నాడు. ఇక ముందు కూడా ఆ వారం అనేది లేకుండా మీకు విశ్రాంతిని ఇచ్చాడు. చదవండి కీర్తన గ్రంథం 52:22 వచ్చింది. ఈ వారం యెహోవా మీద మోపము. ఎవరి మీద మోపాలంట? యెహోవా మీద మోపము. ఎవరెవరి మీద మోపము? నా వారం మీద ఆయన మనిషి బాధ్యత మోసుకోలేదు. ఒకరు బాధ్యత వాడు నిర్వర్తించలేకపోతారు. ఎవ్వరి మీద మోపవసరం లేదు. ఎవరిలో చదువు విషయంలో ఉన్నావా? ఎదురు ఏం రాస్తున్నాడు చూసుకొని కొట్టాలని ఆలోచించదు. నా జ్ఞానం నీకు తెలుసు, నా చదివేది నీకు తెలుసు, నా గుర్తులేదు నీకు తెలుసు. కానీ చదువుకు సంబంధించి అంటే ఆయనే జ్ఞానం ఇచ్చి పొదువైన జ్ఞానం ఇచ్చి చేయబట్టి రాయిస్తారు తప్ప ఎదురు మీద ఆధారపడితే చూపించకపోతే అంటే నీ మీద ఆధారపడలేదు. నిన్ను సృష్టించిన ఇంతవరకు దేవుడి మీద కూడా ఆధారపడలేదు. ఏమో ఏ అనాథాశ్రమంలో చేస్తారు, అంటే ఎక్కడో దూరంగా నువ్వు రాలేదంటే అడ్రస్ దూరంగా తిరిగి కూడా తీసుకెళ్ళి కానీ ఆ వారం కాకుండా ఉండడానికి దేవుని ముందుకు అతిథి చేసే ప్రభుత్వానికి ప్రేరేపించే 4,000 ఇస్తారు. అవసరమైన దానికి వేస్తారు, అవసరమైన ఏం చేస్తారా పెంచుతారు. దేవుని మీద ఆధారం ఒక వ్యక్తి మీద ఆధారపడితే అది వారం అనుకుంటాడు. ఇది దేవుడు నా మీద ఆధారపడ్డాడు. చదువు కీర్తన గ్రంథంలోనే 68:19 ఎప్పుడెప్పుడు ప్రతిరోజు నీ ద్వారా ఆయన భరిస్తుంది. ఈ లోకంలో ఉన్నవారు కొంతకాలం వారాన్ని భరిస్తారు. తల్లిదండ్రులను ప్రేమగా కుమారుడు అమ్మని చక్కగా చూసుకుంటాడు. బయట చూసుకుంటాడు. ఇప్పుడు అన్ని మాటలోనే కొన్ని ముందు మాట్లాడినట్టే. ఎందుకంటే సూర్యుని దగ్గర వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మాట అయిపోతుంది. ఆసారం అంటే ఆసారం అవి కావాలని అన్ని చేసుకుంటారు. కానీ మీ ఇంట్లో ఆసారం అంటే అవి ఏంటంటే కానీ కొంతకాలమే తర్వాత వచ్చిన తర్వాత వారం లేకపోతే ఆ ఇద్దరు వారం ఉండొచ్చు. పిల్లలు వచ్చిన తర్వాత వారి వారం అది పిల్లలు తెచ్చుకుంటూ చదివించుకుంటూ ఉంటే ఏమైపోతారు. కానీ నిన్న ముదిమి వచ్చు వరకు చంకన పెట్టుకుని చూసుకుంటాను. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టుకున్నా చూడు, నా అభిషేకం నిన్ను చెప్పుకున్నాను. ఆకాశ పక్షులైనా లేకపోతే అరణ్యంలో జంగల్లో ఉన్న అడవిలో ఉన్న సింహం పిల్లలైనా ఏమి ఉంటాయేమో కానీ నా పిల్లలకి ఏమేలు ఉండకూడదు. అందుకే నువ్వు గమనించుకో, గుర్తించుకో. 61వ సంకీర్తన 19వ వచనంలో చెప్తున్నాడు, అనుదినము నీ వారాన్ని గుర్తుపెట్టుకున్నా. దేవుడు నాకు ఉన్నాడని ధైర్యంగా ముందుకెళ్ళిపో. నీ వయసుతో సంబంధం లేదు, నీ జ్ఞానంతో సంబంధం లేదు, నీ చదువుతో సంబంధం లేదు, నీ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేదు. నా దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. తన మాత్రమైన మాట చేత ఈ సూర్యుడు సృష్టిని చేసిన వాడు, తన నోటి ఊపిరి చేత 6 నెలల సముద్రాన్ని మార్చిన వాడు. నా దేవుడికి సాధ్యమైన ఏది లేదని ఆయన మీద
చేసి వాక్యాన్ని ముగించుకుంది. సామెత 16:3 నీ పనుల భారం యెహోవా మీద ఉంచుకో, అప్పుడు నీ ఉద్దేశం ఏమంటాడ అంటే నీవు నిత్యము కూడా నీ ఫోన్ ఎలాగైతే టవర్కి లేకపోతే ఆ సిమ్ ఎలాగైతే నువ్వు వాడుకున్న టవర్కి కనెక్ట్ అయ్యిందో అంతే కదా, సిగ్నల్ రాకపోతే నీ ఫోన్ పనిచేస్తుందా? పనిచేస్తుంది. అలాగే దేవుడితో నువ్వు అనిత్యము ప్రతి దినము కూడా కనెక్షన్ లేకపోతే కనుక వాక్య ధ్యానం అనే ప్రార్థన అనే ప్రభుతో మాట్లాడే ప్రార్థన అనే కనెక్షన్ అనేది లేకపోతే కనుక ఈ లోకంలో నీ భారాలు ఎక్కువ అవుతూనే ఉంటాయి. గొప్ప భక్తులు చరిత్ర మనము చదువుతూ ఉంటాం. భక్త సింగ్ గారు ఓపెన్ మీటింగ్లు పెట్టినా స్వార్థ సభలు పెట్టినా ఆయన వేల మంది వచ్చేస్తున్నారు, వేల మంది వచ్చేస్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు కూడా ఆయన వైపు చేతులు చాచి ప్రీపేడ్ ఎప్పుడు కూడా ఉండేవాడు కాదు. ఇప్పుడు నేనైతే అన్ని సిద్ధపరుచుకుని లెక్కలు పెట్టుకుని ఉండే శ్రద్ధగా పెడతాను కానీ ఆకాశం వచ్చిన చూడమన్నాడు దేవుడు, ఆ దేవుడు వైపు నేను చూస్తున్నాను అనేవాడు. అంటే మీకు ప్రసంగం అయిపోయింది, వాడులేవు ఏమంటారు ఇది ప్రయత్నించారంటే లారీలో వచ్చేసి లేకపోతే మాటలు ఆడించారా అంటే లేదు. అన్ని చూడలే బాబా. లారీలో వచ్చేసి ఏంటి అంటే కనుక ఒప్పింట్లో పెళ్ళో ఉంది, పెళ్ళాలు భోజనం వేసి ప్రార్థన చేసేస్తుంది. విశ్వాసం, అది గొప్ప విశ్వాసం. అలాంటి భక్తులు ప్రార్థనలే ఇంకా మనల్ని ఆకారంగా కాపాడుకోవాలి. నీవు నేను ఎప్పుడైనా విశ్వాసంతో ప్రార్థన చేస్తాను కానీ అదే ఆలకించిన దేవుడే, ఆలకించిన దేవుడే, అప్పుడున్న దేవుడే, అప్పుడు ప్రకటింపబడిన బైబిల్ దేవుడే ఇదిగో ఈ సమయం ఈ దినం ఈ క్షణం వరకు కూడా నీతో నాతో ఆత్మరూపిగా మాట్లాడుతున్నాడు. ప్రతి నిత్యము కూడా నీ నా భారం ఆయన మోస్తానంటున్నాడు, నీ పనుల భారం ఆయన మీద ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మెదడు రండి అంటున్నాడు. నీకు ఇంకా భారం ఉంది, బాధ్యత ఉంది అని అనుకోవసం లేదు. నీవు చింతించడం వలన నీ ఎత్తు ఒక మూరను ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. నీ తలలో ఒక ఎంటుకు తెలుపుగా కానీ నలుపుగా కానీ మార్చుకోలేవు. అందుకనే నీ చింత యావత్తు కూడా ఆయన మీద, నీ భారం యావత్తు కూడా ఆయన మీద మోపితే ఆయన వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడే నీతో నాకు మాట్లాడుతున్నాడు. ఆ నమ్మకమైన దేవుడితో నీకున్న బాధ్యతలు బరువులు చెప్పుకుంటే కనుక ఆ ప్రయాస భారమైన కార్యం చేసి నేను దేవుడు మందులుగా దేవుడు చేస్తాడు. అటువంటి కృపా వర్షం దేవుడి సహాయం